మరి ఒబెసిటీ కోసం చాలా పెద్ద యుద్ధాలే జరుగుతున్నాయి కదా. ఒబెసిటీ బరువు తగ్గాలంటే అసలు అది ఏం తినకూడదు. అసలు ప్లేట్ చూస్తే అసలు ఏముండట్లే ఆ ప్లేట్ లో, డైటీషియన్స్ చెప్పే ప్లేట్ లో. అందుకే అండి, మీరు ఎక్స్పీరియన్స్ కావాలా, మంచిగా అరికెలతో బాగా పొంగల్ చేసుకొని, ఉప్మా చేసుకొని, బాగా ఉల్లిపాయలు వేసుకొని, నిమ్మకాయ ఊరగాయ పెట్టుకొని, ఫుల్ గా పప్పు వేసుకొని, ఫుల్ గా తొక్కి లాస్ట్ లో ఇంత పెట్టుకోండి. ఒబెసిటీ ఉండే వాళ్ళకి చెప్తా ఉన్నా నేను. ఇంత పెట్టుకొని ఇంకా పెరుగు వేసుకొని, ఆవకాయ వేసుకొని ఫుల్ గా తినేయండి. మీకు వీక్నెస్ ఉండదు, ఒబెసిటీ తగ్గిపోతుంది. ఒక పూటే సాయంత్రం ఆకలేస్తే గుగ్గిళ్ళు తినండి. బఠానీలో శనగలు గుళ్ళే పెడతారు కదా గుగ్గిళ్ళు, అవి తినండి. ఓ జామకాయ తినండి, ఓ సీతాఫలంకాయ తినండి, ఒక సీజనల్ ఫ్రూట్ తినండి, ఒక ఆరెంజ్ తినండి, ఒక మొసంబి తినండి, ఓ పనస్తం రెండు తినండి. అద్భుతాలు జరుగుతాయి. ఏం అవసరం లే, రోజు నడవండి. అసలు మీ ఫ్యాట్ బర్న్ కావాలంటే మీరు ఆయాసం వచ్చేట్లుగా బ్రిస్క్ వాక్ అన్నా చేయాలి. లావు ఉండేవాళ్ళు పరిగెత్తలేరు అనుకుందాం, బ్రిస్క్ వాక్ చేసి చెమట కారాలి. అప్పుడు మీకు ఊపిరి వస్తుంది, ఫ్యాట్ వేపర్ రూపంలో బయట వస్తుంది అనేది సైన్స్. అంటే గాలి ద్వారానే ఫ్యాట్ బర్న్ అయ్యేది. అందుకే చాలా మంది వాకింగ్ చేసేవాళ్ళు బరువు తగ్గరు. బరువు పెరగకపోవచ్చు, బరువు తగ్గరు. బరువు తగ్గాలంటే ఉతకాల్సిందే బాడీ, వేరే మార్గమే లేదు. సూపర్ పరిగెత్తాలా. పరిగెత్తినప్పుడు మీ హార్ట్ కి లంగ్స్ కి ఎక్సర్సైజ్, మీరు నడిచినప్పుడు కాళ్ళకి ఎక్సర్సైజ్. అవునా? అందుకే మన కాళ్ళు, మన తొడలు గిడలు ఎక్కువ మజిల్ ఉంటుంది. నడుస్తాం ఎక్కువ. ఎట్లయినా నార్మల్ పని చేసేదానికంటే నడిచేది ఎక్కువ, పని చేసేది తక్కువ. చేతులు ఖాళీగా పెట్టుకుంటాం కదా, సో ఈ మజిల్స్ తక్కువ ఉంటాయి కాళ్ళతో పోలిస్తే. హార్ట్ లంగ్స్ కు మజిల్స్ ఉంటాయి కదా, వాటికి ఎట్లా ఎక్సర్సైజ్. చిన్నప్పుడు అంటే పరిగెత్తినావు, దూకినావు, రే పరిగెత్తరా పడిపోతావురా అంటా అంటే కూడా ఎగిరినావు, దూకినావు, ఆయాసం వచ్చేవారు అని వచ్చే వరకు పరిగెత్తినావు. చిన్నప్పుడు అంటే 15 ఏళ్ళ వరకే. స్కూల్ అయిపోయింది, జాబ్ వస్తానే కూర్చున్నావు ఏసీలో, ఆయాసం వస్తుంది మెట్లు ఎక్కితే. పని చేయించలేదు కదా, కరోనా వచ్చింది, అవుట్ సగం మంది వచ్చినోళ్ళు. మరేంటి, నువ్వు హార్ట్ లంగ్స్ ను పాల్పిటేషన్ కొట్టుకుంటే వాడి బ్లడ్ బాగా పంప్ అయ్యి ఆ మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. హార్ట్ మజిల్స్, హార్ట్ ఎంత బ్లడ్ ఇచ్చినా అదే బ్లడ్ తాగదు. దాని మజిల్స్ మళ్ళా బ్లడ్ పోవాలా ప్రతి సెల్కి. దానికి మీరు ఎక్సర్సైజ్ చేస్తేనే కుదరతారు. ఎక్సర్సైజ్ కూడా బ్రిస్క్ ఎక్సర్సైజ్. నేను ఇప్పుడు కేబీఆర్ లో అక్కడక్కడ మెట్లు ఉన్నాయి కదా, అప్పు వస్తుంది కదా, అక్కడ ఎక్కువ పరిగెత్తా, అప్పుడు డబుల్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే 1 కిలోమీటర్ పరిగెత్తేది మీరు, అప్పులో 1/3 పరిగెత్తే కూడా ఎక్సర్సైజ్ ఆ ఎఫెక్ట్ వచ్చేస్తుంది. బాగా ఆయాసం రావాలి. అమ్మ అరువులా. ఇప్పుడు సైకిల్ దొక్కుతాము, మెట్ట తొక్కి ఆ డౌన్ వస్తుంది కదా, అట్లా డౌన్ లో పోతా ఉంటే చెమట ఎంత బ్యూటీ. అట్లా పని చేసి ఏ పనైనా, ఏ ఎక్సర్సైజ్ అయినా చేసినాక ఎంజాయ్ చేయండి ఆ రిలాక్సేషన్. కష్టపడకుండానే ఏదో అయిపోతుంది. మీరు ఇట్లా 4 సార్లు అనండి, లేదు ఈ 3 రోజులు ఈ కషాయం తాగండి, మీ పొట్ట మాయం. ఇవన్నీ డ్రామా. పని చేయబట్టంతా 30 ఏళ్ళు పొట్ట పెంచి 3 రోజులు ఎట్టపోతుంది. అంటే నువ్వు ఎంత కష్టపడతావు అంత రిజల్ట్స్ తో ఆనందం కూడా వస్తుంది. కష్టపడితేనే జరుగుతుంది అనే విషయం కూడా తెలుస్తుంది. ఈజీగా ఏది రాదు అని తెలుస్తుంది. అది సంపాదన కానీ, హెల్త్ కానీ, ఏదైనా కానీ కష్టాన్ని ఎంజాయ్ చేయండి రా నాయన. కష్టం అబ్బా ప్రసాద్ ఇంగోరు మీరంటే చాలా కష్టపడి పని. నేనే కష్టపడలేదు రా స్వామి, నేను హాయిగా నిక్కర వేసుకొని పొద్దున్నే పరిగెత్తా పోయినా వచ్చినా. ఏం కష్టపడినా, నేను ఇష్టపడే చేస్తా, నాకు రిజల్ట్స్ వస్తా ఉంది, నేను ఎందుకు కష్టపడినట్టు అనుకోవాలా? మీరు కష్టంగా చేస్తాండ్రు. 2 లక్షల ప్యాకేజ్ అని ఇష్టం లేకపోయినా రాత్రంతా పనిచేసి ఆడ కూర్చొని ఆ మెట్రోలో తొక్కించుకుని, మెట్రోలో ఫుల్ అయిపోయినప్పుడు లాంటి ప్లేస్ లేదు ఎక్కడ. అరే మీరు బాధపడతారు, మీరు కష్టంగా ఉండదు, నేను కష్టంగా ఏం లేదు.